కృష్ణవేణి స్కూల్లో గుమగుమలు అదిరిపోయిన ఫుడ్ ఫెస్ట్. రాంపల్లిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆవరణలో సందడి నెలకొంది. విద్యార్థుల సృజనాత్మకతకు, వంట నైపుణ్యానికి వేదికగా నిలిచిన ఫుడ్ ఫెస్ట్ 2025-26 అత్యంత వైభవంగా జరిగింది. పుస్తకాలకే పరిమితం కాకుండా రుచికరమైన వంటకాలతో విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. ప్రారంభ వేడుక పాఠశాల చైర్మన్ రాజు సంఘాని గారు జ్యోతి ప్రతిజ్ఞ చేసి ఈ ఆహ్వాన మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చదువుతో పాటు చిన్నారులు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని కొనియాడారు. ప్రధాన ఆకర్షణలు దాదాపు 200కు పైగా రకాల ఆరోగ్యకరమైన వంటకాలను విద్యార్థులు ప్రదర్శించారు. అకాడమిక్ డైరెక్టర్ మురళీకృష్ణ, జోనల్ మేనేజర్ సంపత్రావు వారు ప్రతి స్టాల్ను సందర్శించి విద్యార్థులను అభినందించారు. ప్రిన్సిపల్ ఈశ్వర్ గౌడ్ పర్యవేక్షణలో విద్యార్థులు తమ స్టాళ్లను థీమ్స్ వారీగా రంగురంగులుగా అలంకరించి అందరినీ ఆకట్టుకున్నారు. ముగింపు తల్లిదండ్రుల భారీ స్పందన మధ్య జరిగిన ఈ వేడుకల్లో ఉత్తమ రుచి మరియు అలంకరణ కనబరిచిన స్టాళ్లకు బహుమతులను ప్రదానం చేశారు. విద్యార్థుల కేరింతలు, రుచికరమైన వంటకాలతో కృష్ణవేణి స్కూల్ ఫుడ్ ఫెస్ట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. Rampalli branch is celebrating the food festival, and it is a very good idea as a part of life skills program, as a part of all-round development, and many things you are going to observe in this by participating in food festival, like all different types of food habits, different types of foods, so and explain. Hi. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ రాంపల్లి బ్రాంచ్లో చాలా అట్టహాసంగా పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఫుడ్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో చాలా గొప్పగా జరుగుతూ ఉంది. చాలామంది పేరెంట్స్ రకరకాల డిషెస్ని పంపించారు. విద్యార్థులు కూడా చాలా ఆనందోత్సాహాల మధ్య ఈ ఫుడ్ ఫెస్టివల్లో భాగస్వాములు అవుతూ ఉన్నారు. సో ఇది ఏంటి అంటే చదువుతో పాటు లైఫ్ స్కిల్స్, అంటే ఒక చదువు ఒకటే కాకుండా మా కృష్ణవేణిలో వాళ్ళకి ఫ్యూచర్కి కావాల్సిన అన్ని స్కిల్స్ని నేర్పించి పరిపూర్ణమైన వ్యక్తులుగా తయారు చేయడానికి అందులో ఆ కార్యక్రమంలో భాగంగానే సంవత్సరం పొడవునా మనము చదువుతో పాటు, సంస్కారంతో పాటు ఇలాంటి స్కిల్స్ కూడా నేర్పిస్తూ ఉంటాము. దీన్ని మనము లైఫ్ స్కిల్స్ అనొచ్చు, లేకుంటే ఓవరాల్ డెవలప్మెంట్ అనొచ్చు. ఇలా దానిలో భాగంగా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ ప్రిన్సిపల్, టీచర్స్ చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వాళ్ళకి అభినందనలు. పేరెంట్స్ కూడా అంత చక్కటి వంటకాలని పంపించి ఈ ఫుడ్ ఫెస్టివల్ని సక్సెస్ చేసినందుకు పేరెంట్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు.